ఇదిగో నేచురల్ గా దొరికేటువంటి పుట్టగొడుగులు ఇవి. బాగా చూడు బా, ఇది వర్షం పడుతున్నప్పుడు నీళ్ళు వస్తుంది చూడు. అవునవును, చాలా జారుగుంటది. ఒరే బాగా జారుగుంటది, అది జారుగుంది కూడా. ఇదిగో ఫ్రెండ్స్, అడవిలో దొరికే నిమ్మకాయలు అయితే మీకు చూపిస్తాము. అడవి లింబ అన్నమాట. ఇదిగో ఇక్కడ ఉంది. మా అడవిలో దొరికే నేరేడు పళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఈ పళ్ళను ఈ మిడకలు అయితే తీసుకుందాం. మేమైతే మిడక అంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వర్షాలు పడేటప్పుడు మా గిరిజన ప్రాంతాల్లోని ఎక్కువగా నేరేడు పళ్ళు అయితే దొరుకుతూ ఉంటాయి. అవి కూడా ఇట్లాంటి నీళ్లు ప్రవహించే గడ్డ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ పళ్ళు అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట. ఈరోజు అయితే మీకు ఇట్లాంటి నీళ్లు ప్రవహించే ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో పండే ఈ నేరేడు పళ్ళు ఏ విధంగా ఉంటాయి అనేది మీకైతే ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాము. ఈ వీడియో చూసాక మీ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటాయో ఈ పళ్ళు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడైతే మనము అక్కడికి నడుచుకుని వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, ఇలా చూడండి, సహజ సిద్ధమైన స్విమ్మింగ్ పూల్ అనమాట. చాలా బాగుంది. చిన్నగా మేమైతే పశువులు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఆడుకుంటాం అనమాట. ఆ పైన చూసినావు రాజు? అవును బాగా మంచి మాత్రం ఆ చిన్ని చిన్ని కాయలు భలే కనిపిస్తున్నాయి కదా. అవును, చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి రాజు. వాటి ఆకులు మేకలు అయితే చాలా ఇష్టంగా. అవునవును, బాగా తింటాయి. మనము వాటికి పెడతాం కూడాను. అవును, రండి బా, ఈ రోజు వర్షం త్వరగా వచ్చేలా ఉంది. నిన్నట్లాగానే ఇక్కడ పిడుగులు పడతాయి రాజు, ఎక్కువగా పిడుగులు పడతాయి. మనకు అడవిలో ఉండడం కూడా అంత సేఫ్ అయితే కాదు. అవును, అందుకని మనము త్వరగా ముగించేసుకుని వెళ్ళిపోదాం ఈ వీడియో చేసి. ఒకసారి కిందకి చూడు, ఇది అవునరా పుట్టగొడుగు చాలా మంచిగా కనిపిస్తుంది రాజు. పైన ఈ వర్షపు ఇట్లా చినుకులు పడి గొడుగులాగా. అక్కడే కాదు బా, ఇక్కడ 3 ఉన్నాయి బా. అవునా? పెద్ద పెద్ద ఉన్నాయి ఇవి. అవును రాజు, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే 3 ఉన్నాయన్నమాట. ఇవి పుట్టగొడుగులు. తీరాజు పైకి చూపిద్దాం మనకి, లేపుదామా? ఇదిగో ఇవి పుట్టగొడుగులు అనమాట. ఇదిగో నేచురల్గా దొరికేటువంటి పుట్టగొడుగులు ఇవి. అడవుల్లో దొరికే ప్రతిదీ కూడా తినేవైతే కాదు ఇట్లాంటి పుట్టగొడుగులు. మేమైతే కొక్కులు అంటాం. ఇట్లా చూసారు కదా, చిన్నగా ఇట్లా రింగులాగా ఉంది చుట్టూరంతా కూడా. ఇలా రింగులాగా ఉన్నవే మా వాళ్ళు అయితే తింటారనమాట. ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో దొరికేవి ఇలా తెల్లగా ఉండేవి. ఇవైతే మా వాళ్ళు తింటారు. ఇది చాలా బాగుంటుంది కూర కూడా. ఏ మందులు లేకుండా పెరిగే అడవులు, ఏ మందులు లేకుండా పెరిగేవి ఇవన్నీ కూడా. మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు. ఎప్పట్లానే ఈరోజు మన దగ్గర భోజనం లేదురా, ఓకేనా? అయినా మీరు మంచి మాకు దోస్తులు రా, అదే ఏమైనా కూడా. ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం క్యాంపింగ్లో పీతల కూర చేసాం కదా, అవైతే ఈ ప్రాంతంలోనే పట్టని తిరిగి చాలా ఎక్కువ దొరికాయి అనమాట. ఆ రోజు దొరకవనుకున్నాను రాజు నేనైతే, కానీ చాలా ఎక్కువ దొరికాయి. పైగా ఆ రాత్రి భోజనం కూడా చిన్నార బాగా చాలా మంచిగా వంట చేసి పెట్టాడు. అవునవును, చాలా బాగుంది. ఈ వాగుకి అంచున ఇట్లాంటి చెట్లు అయితే పెరుగుతూ ఉంటాయి. మేమైతే మురుగమట్ట అంటాము. దీన్ని మనం ఎక్కువ కంచెలు ఉపయోగిస్తాం కదా రాజు. అవును, పశువులు లోపలికి వెళ్లకుండా. ఎందుకంటే వీటికి అంచులు ఈ ముళ్ళు వీటికి పైన అయితే పూలు అయితే ఉన్నాయి, చాలా మంచిగా కనిపిస్తాయి. మీకు ఇప్పుడు చూపిస్తాడు మనోడు. మాకైతే కింది నుంచి ఆ పూలు అయితే కనిపిస్తున్నాయి. మరి కెమెరా ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడాలి. పైన మాత్రము ఆ పూలు అయితే కనిపిస్తున్నాయి. చాలా ఎత్తులో ఉంది అది. శనివారం మేటి బా వీడియో. మరి క్యాంపింగ్ అయినా పెడదామా? క్యాంపింగ్ అన్నాం కనుక వచ్చే కామెంట్స్ బట్టి చూసి క్యాంపింగ్ పెడదాం. అంటే ఎక్కువ కామెంట్స్ వస్తే క్యాంపింగ్ పైన అది చేద్దాం అంటావా? ఈ వీడియోలో చూస్తావు కదా రాజు, వచ్చే కామెంట్స్ అన్ని కూడా క్యాంపింగ్ పైన ఉంటాయి అనమాట. బా మళ్ళీ సినుకులు స్టార్ట్ అయిపోయాయి బా. ఏమైనా ఆపగలవేమో? ఇక్కడ ఆపగలం రా దీన్ని అనుకుంటే ఆపగలవు బా. ఫ్రెండ్స్, మేము వస్తూనే ఇదిగో ఒక పీత అయితే పట్టుకొచ్చాము. ఇదైతే దొరికింది మాకు. చూడండి, ఇదిగో మేమైతే ఇంటికైతే తీసుకెళ్తున్నాము. ఈ విధంగా అయితే తాడుతో మేము కట్టుకున్నాం. ఈ విధంగా నల్ల బంగారం ఇంటికైతే తీసుకెళ్తాం. ఇది బాగా చూడు బా, ఇది వర్షం పడుతున్నప్పుడు నీళ్ళు వస్తుంది చూడు. అవునవును, చాలా జారుగుంటది. ఒరే బాగా జారుగుంటది, అది జారుగుంది కూడా. ఇదిగో నేను ఒకసారి పడ్డాను, మామూలుగా పడలేదు. బుర్రగా పగిలిపోయిందా? బుర్రగా పగిలిండి ఇక్కడ ఎందుకు ఉంటాను కానీ. ఇదిగో ఈ చేయి దగ్గర ఒక తొక్కలాంటి వస్తుంది పైన, సర్మం లాంటిది. అవునా? ఇక్కడే ఆ పైన అనమాట, గౌరీ దగ్గర. గౌరీ కిందకే మామూలుగా పడలేదు బా. గౌరీ అంటే ఇక్కడ ఉన్నటువంటి నీటి దేవత అనమాట. నీటి దేవత కాదు, అది భయంకరమైన దేవత, దెయ్యం. అది దెయ్యం. లాస్ట్ టైం ఒక క్యాంపింగ్ వీడియో కూడా పెట్టాం కదా, పెట్టినప్పుడు గౌరీ గురించి మనం మాట్లాడాం. దాని గురించి ప్రత్యేకించి ఎవరన్నా చూడని వాళ్ళు అయితే ఒకసారి చూడండి ఆ వీడియోలోని. ఫ్రెండ్స్, అడవిలో దొరికే నిమ్మకాయలు అయితే మీకు చూపిస్తాము. అడవి లింబ అన్నమాట. ఇదిగో ఇక్కడ ఉంది. కిందన కోతులు అయితే పడదోసున్నాయి. అవును, చాలానే తిన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే అడవి నిమ్మకాయలు అనమాట. ఈ సైజు మాత్రం ఇట్లానే ఉంటాయి, మరిన్ని పెద్ద సైజులు కూడా అవ్వవు. వీటి వాసన మాత్రం నిమ్మకాయలనే అనిపిస్తుంది, అంతే కదా రాజు? కానీ చేదుగా ఉంటుంది లోపల. ఇవన్నీ కూడా మెడిసిన్కి అయితే పనికి వస్తాయి ఏమనుకుంటున్నాను. మామూలు అయితే దీన్ని మెడిసిన్కి అయితే ఉపయోగించారు. ఇక్కడ ఇట్లానే ఉంటాయి. తింటే ఇవి కోతులు, తర్వాత కొన్ని జంతువులు మాత్రమే తింటాయి అనమాట ఇవి.
అడవుల్లో చాలా నేరేడు చెట్లు ఉన్నాయి కానీ బా ఈ సంవత్సరం అంత కాపు అయితే రాలేదు. లేకుంటే లాస్ట్ ఇయర్ మాత్రం తక్కువ రాలేదు రాజు. అమ్మా చాలా ఎక్కువ వచ్చాయి. చెట్టుకి వెళ్ళినా సరే పళ్ళు మాత్రం ఇరక్కాసి ఉండే భయంకరంగా వచ్చాయి. ఫ్రెండ్స్ మా ముందరే నేరేడు చెట్టు అయితే ఉంది, చాలా బాగా కాపుగా అయితే వచ్చింది. తీసుకుందాం. కెమెరామెన్ అయితే దాని కిందకు ఉన్నాడు అనమాట. ఈ అడవిలో అయితే చాలా చెట్లు ఉన్నాయి కానీ కొన్ని చెట్లకు అయితే ఈ సంవత్సరం పళ్ళు అయితే ఉన్నాయి. కిందని చూడు ఎలా పడి ఉన్నాయి, పక్షులన్నీ కూడా తినేసి. పక్షులు తిని పడితే. అవునవును. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పైకి అయితే చూడండి, ఇదిగో ఇక్కడైతే ఉన్నాయి. ఈ కొమ్మ ఇట్లా లాగాలి, దీంతో వస్తుందా? వస్తుంది. చూడండి ఇదిగో నేరేడు పళ్ళు ఏ విధంగా ఉన్నాయో, నల్లగా పండున్నాయి అనమాట, చాలా మంచిగా ఉన్నాయి. ఒక తీసి తినేసి తినకాగు తర్వాత తిందాం బా. నాకు తినాలనిపిస్తుంది, నేను ఆపను. ఇదిగో బాగున్నాయిరా. ఎవరు మొత్తం ఇట్లా చేసావు కదరా, ఎందుకు తింటే తినాలి కానీ మరి దీన్ని పాడు చేయడం ఎందుకు? బాగాలేవురు, చాలా బాగున్నాయి. ఇవి తిన్న తర్వాత నాలుగు చూసా ఎలాగవుతుందో. చూసారుగా, గింజలు కూడా చిన్నగా ఉంటాయి గింజలు. ఈ పళ్ళు అయితే కొద్దిగా పెద్దగా ఉన్నాయి, వీటికంటే ఇంకా చిన్ని పళ్ళు కూడా ఉంటాయి మా అడవుల్లో. అవైతే మీకు చూపిస్తాం ఎప్పుడైనా. చాలా బాగున్నాయి బా. ఇదే బాగా ఆకులు ఇంకా అంతే వాళ్ళది వాళ్ళకే. ఇదిగో ఇక్కడ చేసుకుందాం. దా పట్టురా దా. మా అడవులో దొరికే నేరేడు పళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. మీ ప్రాంతాల్లో దొరికే నేరేడు పళ్ళు ఏ విధంగా ఉంటాయి అనేది కామెంట్ చేయండి. ఈ పళ్ళను ఈ మిడకలు అయితే తీసుకుందాం. మేమైతే మిడక అంటాం, ఇట్లా చిన్నగా ఒక మనం పాప్కార్న్స్లా తింటాం కదా, అట్లాంటి ఒక పాత్ర. ఈరాజు పైన కూడా ఉన్నాయి కొమ్మ పైన. ఇక్కడ కూడా చాలా మంచిగా పండు ఉన్నాయి. మరినంత పైన అయితే మనం ఎక్కాల్సిన అవసరం అయితే లేదు, కింద నుంచి తీసుకుందాం. మనకైతే సరిపోతాయి. నువ్వు కోస్తుంటే నేను తింటూ ఉంటా. అలాగా ఇక్కడ కూడా ఇదిగో, ఇక్కడ కూడా ఉన్నాయి మంచిగా. ఇవి కూడా తీసుకుందాం. ఇందాక మీకు చెప్పాం కదా, మరినంత పెద్ద పెద్ద పళ్ళు అయితే ఉండవు, మరినంత చిన్ని పళ్ళు అయితే ఉండవు. ఈ ప్రాంతాల్లో పెరిగేవి, అడవి ప్రాంతాల్లో పెరిగేవి అయితే చాలా చిన్నవి ఉంటాయి. మళ్ళీ అవి కూడా మీకు ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చూపిస్తాము. నాకైతే నోరూరిపోతుంది. చాలా బాగున్నాయి బా. కొన్ని అయితే కసింగ్ ఉంటాయి కానీ మనకి గడ్డ ప్రాంతంలో ఉన్నాయి కనుక అంత కసిం అయితే లేవు. ఏమో ఇది ఇంత టేస్ట్ ఉండడానికి ఇక్కడ వాటర్ కారణం ఏటో మరి, అంటే ఇట్లా అంచున పెరగడం అయి ఉండొచ్చు. ఇంకా కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా పండలేదు. ఈ వారం వరకు ఉంటాయి అనుకుంటా ఇవి. రాజు వీటికంటే మనకు అడవి మధ్యన ఉంటాయి కదా కొండల్లో, ఆ చెట్లు దొరికే చాలా చిన్నగా ఉంటాయి మనకు. చిన్నవి ఉంటాయి, అదే చెప్తున్నాను. మనం చూపిద్దాం ఇప్పుడు. ఇక్కడ సైజ్ కూడా లేవు అనమాట, చూపించాల్సిందే. కొమ్మ ఇరగదు కదా రాజు? విరగదు బా. చిన్నారబాబు గారు మీరేం మాట్లాడట్లేదు, ఇట్రండి. చాలా బాగున్నాయి బా. చిన్నారబాబు ఏమో రుచిగా ఉన్నాయి బా, మరిది చాలా బాగున్నాయి అంటున్నాడు. ఇవన్నీ కూడా తీసుకుందాం. మా అడవులోనైతే చాలా ఎక్కువ కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత దొరుకుతాయి, మనము వెళ్ళి తీసుకోవడమే తరువాయి అంతే. మనకు సిటీ కాసి దొరుకుతుంటాయి కదా బా, పెద్ద ఉంటాయి. అవును, పెద్దగా ఉంటాయి. బాగా మెల్లగా లాగండి, ఇరిగిపోతాయి కొమ్మలు. ఈ కొమ్మలు సింపుల్గా ఇరిగిపోతాయి కదా రాజు? చాలా పెలుసుకుంటాయి, చాలా పెలుసుగా ఉంటాయి, అంటే మెత్తగా ఉంటాయి అనమాట కొమ్మలన్నీ. చిన్న గుత్తులుగా తీసుకోండి, తమిళ చేద్దాం అది. ఎదుగుండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మేము తీసుకున్నవి అయితే ఇవి అనమాట. దీంట్లో తీసుకున్నాము. అట్లానే చిన్నార బావ గారు, ఏది బావ గారు అక్కడ కూడా తీసుకున్నాడు బావ. అట్లానే మా చేతిలో కూడా కొన్ని ఉన్నాయి, ఇవైతే తమిళ కోసం అని తీసుకున్నాము. ఇప్పుడైతే మనం ఎక్కడైనా కూర్చొని కొన్ని అయితే తినేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. అన్ని కిందనే పడిపోతున్నాయి. పడిపోతున్నాయి. ఇందాకే మనం తినేసాం కాబట్టి కొన్ని అయితే తీసుకుందాం. తినండి బా. చూడట్లేదు బాగా తింటున్నామనేసి తినండి. గింజలు కూడా చాలా చిన్న గింజలు ఉంటాయి. ఇందులో చాలా చిన్న గింజలు ఉంటాయి అన్నమాట. మీ ప్రాంతాల్లోని దొరికే నేరేడు పళ్ళతోని ఇవి చాలా చిన్నగా ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి. మా యొక్క కొండ కాలువల్లో, ఇట్లాంటి గడ్డ ప్రాంతాల్లో, నీళ్లు ప్రవహించే ఇట్లాంటి ప్రాంతాల్లోనైతే ఇట్లాంటి చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఈ సైజులో పళ్ళు అయితే దొరుకుతాయి. మంచిగా ఉన్నాయి బా పళ్ళు మాత్రం, చాలా బాగున్నాయి. మన వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత బా చాలామంది ఆ యొక్క విత్తనాలు ఇవ్వండి మేము నాటుకుంటామని అడుగుతారు. ఇంకా ఇవైతే హైబ్రిడ్ పళ్ళు అయితే కావు, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగానే అడవి ప్రాంతంలో పెరిగిన మొక్కలు. వీటిని ప్రత్యేకించి ఎవరు వచ్చి మొక్కలు కూడా వేయరు, అట్లానే వాటికి ఎరువులు కూడా వేయరు అనమాట. పై ఆకాశం నుంచి వచ్చే వర్షం వల్ల ఇవన్నీ కూడా మంచిగా పెరిగి పళ్ళు అయితే వస్తూ ఉంటాయి. సరే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఆహారం ఇదే. మాకు ఉదయం టిఫిన్ కూడా ఏం లేదు, ఉదయాన్నే వచ్చాము ఈ వీడియోకి అయితే. మేము వీటితోనే కడుపు నింపుకోవాలి ఇప్పుడు. అట్లేం కాదు, ఇవి అయితే తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇంట్లో మళ్ళీ కొద్దిగా భోజనం అయితే చేస్తాం అనమాట. ఇంటికి వెళ్ళేసరికి 12 అట్లా అవుతుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, గడ్డ ప్రాంతంలో దొరికే ఈ నేరేడు పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి. మీ ప్రాంతంలో కూడా దొరుకుతుంటే కామెంట్ చేయండి. ఈ సంవత్సరం ఎంతమంది ఈ యొక్క నేరేడు పళ్ళు తినున్నారనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.